నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షెడ్డుకు పోయిన కారు తుప్పు పట్టింది. ఉద్యోగం పోయాక కేసీఆర్కు ప్రజలు గుర్తొచ్చారన్న రేవంత్. బీజేపీ కాంగ్రెస్ రెండూ ఒకటే, హామీల గురించి అడిగితే తోక ముడుస్తున్నారన్న కేసీఆర్. ఓటమి భయంతోనే రేవంత్ వ్యాఖ్యలు. తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధిస్తామన్న కిషన్ రెడ్డి. చంద్రబాబులా గొప్పలు చెప్పడం లేదు, పాలన చూసి మార్కులు వేయాలన్న జగన్. టీడీపీ సభలు కళకళ, వైసీపీ సభలు వెలవెల. జగన్ ఇంటికి పోవడం ఖాయమన్న చంద్రబాబు. కూటమి మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్. ఈ నెల 30న విడుదల చేస్తామన్న పవన్. బీజేపీ బీజేడీ తెర వెనుక మిత్రులు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు. నవాబులు నిజాంలపై ఈగ కూడా వాలనివ్వరు. రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ సెటైర్లు. టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరి సభల్లో పాల్గొన్న ఆయన చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోతారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయని తెలిపారు. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే అన్నారు. అంతేకాక చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అన్నారు. తనను ఒక్కడిని చేసి అందరూ మూటగట్టుకుని వస్తున్నారని జగన్ అన్నారు. 58 నెలల పాలనలో ఎక్కడా వివక్ష లేకుండా లంచాలు లేవని అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో మాట్లాడే పిల్లలు కూడా అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని అన్నారు. గ్రామాల్లోనే అన్ని సేవలు అందేలా చేశామని సీఎం జగన్ చెప్పారు. చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు అర్థం బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. నాకు వీరిలా జెండాల పొత్తులు లేవు. నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతో. నాకున్న నమ్మకం ఆ దేవుడి దయ మీద. ఈ చంద్రబాబు సాధ్యం కాని. ఉభయ గోదావరి జిల్లాల్లో రైతు కన్నీరు పెట్టకూడదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలకు అందుబాటులో ఉండటానికే తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు. ప్రజల గొంతు వినిపించాలంటే కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో అడుగుపెట్టాలన్నారు. ప్రతిపాడును వైసీపీ నేతలు మైనింగ్ అడ్డాగా చేశారని పవన్ విమర్శించారు. పోలవరం పనులు ఆపేసి రాష్ట్రానికి, ముఖ్యంగా మన మెట్ట ప్రాంతానికి తీరని నష్టం చేశారు. దాదాపు 72% పూర్తయిన ప్రాజెక్టు పోలవరాన్ని నిర్లక్ష్యం చేసి మన సాగునీటి అవసరాలని విధ్వంసం చేశారు. ఈ ప్రాజెక్టు కనుక వస్తే ముఖ్యంగా మన నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాలకి చాలా బలమైన సాగునీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జగన్ పోలవరం. శ్రీకాళహస్తిలో వైసీపీ ప్రభుత్వంపై బాలకృష్ణ మండిపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రం ఎలా నష్టపోయిందో ప్రజలకు వివరించారు. కేంద్ర సహకారం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. ముస్లింలను టీడీపీ ఎప్పుడూ ఓటు బ్యాంకుగా చూడలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. చూస్తే అసలు మరి మాట తప్పనని మంట పెట్టేశాడు, అలాగే మడమ తిప్పనని మెడలు ఉంచేశాడు, అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ రాష్ట్రం అంతా కాష్టంలా మార్చేశాడు. అలాగే జగన్ అన్నంటూ జలగలా పీడిస్తున్నాడు. అలాగే మామయ్యనంటూ మనోభావాలను తగలబెట్టేశాడు. అలాగే ఈ యొక్క పేద అవ్వ తాతల నోటికాడ కూడును లాగేసుకున్నాడు. అలాగే ఈ యొక్క మద్యపాన నిషేధం అంటూ
పేదవాళ్ల యొక్క అన్నపానీయాలను తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు. అలాగే నేను నవరత్నాలంటూ మీ అందరి నవనాడులను కృంగదీశాడు. అలాగే నేనున్నానంటూ నువ్వుంటే ఎంత క్రూరత్వం, దుర్మార్గం, దగ, మోసం ఉంటుందో నిరూపించాడు ఈ జగన్. ఇప్పుడు నడుస్తున్న పరిపాలన చూస్తే అసలు మరి మాట తప్పనని మంట పెట్టేశాడు. అలాగే మడమ తిప్పనని మెడలు ఉంచేశాడు. అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ రాష్ట్రం అంతా కాష్టంలా మార్చేశాడు. అలాగే జగన్ అన్న హామీలు నెరవేర్చని చంద్రబాబు వైసీపీ నేతలను విమర్శించడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు పాలించి రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఆరోపించారు. 2014-19లో ప్రజలు చంద్రబాబు విశ్వరూపం చూశారన్నారు. మేనిఫెస్టోకి ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం జగనే అని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తూ ఉంటే తలలో చిప్పు పోయినట్లుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఆ తర్వాత అపోజిషన్లో ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం 9 నుంచి 14 వరకు ఆయన ప్రాక్సీ లాగా, ఆయన గవర్నమెంట్ లాగే కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు ఏ రకంగా ఇండైరెక్ట్ కొట్టాడు, దెబ్బ కొట్టాడు, ఇంక్లూడింగ్ రాష్ట్ర విభజనతో సహా కొమ్మక్కైపోయి 14-19 మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించింది. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, రాష్ట్రం చూసింది. ఆయన ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించింది ఏముంది దాంట్లో అని. ఏమీ లేనప్పుడు మరి ఎందుకు అంత తిట్లు తిట్టాలనో నిన్న ఎక్కడో ఈరోజు నాకు చూపించారు. ఏకంగా ఆ మనిషి తల ఏమైందో, సమాజంలో ఉన్నా అనుకుంటున్నాడు లేదో, లేదా తనకు ఇంటర్నేషనల్ గా కూడా ఒక పర్మిట్ ఇది ఇచ్చారో తెలియదు, లైసెన్స్, కిల్లర్ లైసెన్స్ ఇచ్చారో తెలియదు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను కేసీఆర్ కారు తూకానికి వెళ్ళింది, ఇక తిరిగి రాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ నగర్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ఆయన ఉద్యోగం ఊడిందని కేసీఆర్ బస్సు యాత్ర పేరుతో కొంగ జపం చేస్తున్నారని విమర్శించారు. కొంగకు ఓటేస్తే పరోక్షంగా బీజేపీకి ఓటు వేసినట్లే అని అన్నారు. బీజేపీకి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తారో జవాబు చెప్పాకే మోదీ తెలంగాణకు రావాలన్నారు. విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాకే మోదీ తెలంగాణకు రావాలని అన్నారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే సచివాలయానికి రాకపోతుంది, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే నీ ఫామ్ హౌస్లకు తెలంగాణ ప్రజల్ని లోపలికి రానియకనే పోతివి, పోలీసులను పెట్టి మా మోకాళ్ళ మీద, మా కాళ్ళ మీద కొట్టిపిస్తుంది, మా గద్దరన్న గల్వనికి వస్తే ఎర్రటెండ గేటు బయట 4 గంటలు కూర్చోబెడుతుంది. ఏ మోగం పెట్టుకొని ఇవాళ ఊర్లో తిరుగుతున్నాడు కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఓడిండు కాబట్టి, ఉద్యోగం ఊడింది కాబట్టి ఇవాళ మళ్ళా అచ్చుకనో పుచ్చుకనో చేసి కొంగ జపం చేస్తున్నాడు. మీరు ఎక్కడైనా చూడండి, చెరువులలో ఒంటికాల మీద కళ్ళు మూసుకొని ఉంటుంది. ఎందుకంటే కొంగ జపం చేస్తుందని చేప పిల్లలు వస్తే కానీ లటక్కని మింగుదామని. ఇవాళ గట్లనే తెలంగాణ ప్రజల్ని మళ్ళోసారి మోసం చేయడానికి కొంగ బయలుదేరింది బస్సు వేసుకొని. ఈ కొంగ పట్ల కూడా అప్రమత్తంగా ఉండి ఈ కొంగ కోటేసిరంటే అది పరోక్షంగా బీజేపీకి వేసినట్టే. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల ప్రచారంలో కడియం శ్రీహరిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియంకు తాము ఏం తక్కువ చేశామని మండిపడ్డారు. ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందని నిలదీశారు. మరో 3 నెలల్లో స్టేషన్ ఘనపూర్కు ఉప ఎన్నిక తప్పదు, తాడికొండ రాజయ్య ఎమ్మెల్యే కాక తప్పదన్నారు. కడియం చేసిన మోసానికి ఆయన రాజకీయంగా శాశ్వత సమాధి అవుతారని విమర్శించారు. మనం ఇలా వాళ్ళ అడ్డగోలు హామీలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం 4-5 నెలలే ఏం జబ్బు వచ్చింది నాకు అర్థం కాదు. తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది, సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి, పంటలు ఎందుకు ఎండుతున్నాయి, మంచినీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది, గత 10 ఏళ్లలో ఇవన్నీ ఉండేనా? ఇలా ఎన్ని గోల్మాలు అవుతాయి. ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఆ రోజు మనం ₹1,00,000 కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు. ఒక్కరికన్నా వచ్చిందా? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలే. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇది ప్రజల మాట, నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడుతా ఉన్నా. ప్రతి మహిళకు ₹2,500 ఇస్తామన్నారు, వచ్చినాయా? ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? తెలంగాణ పార్లమెంట్ పోరులో బీ టీం మంటలు ఎగిసిపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన బీ టీం డైలాగ్ వార్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీ టీం ఆరోపణలు పార్లమెంట్ ఫైట్లో హైలైట్గా నిలుస్తున్నాయి. ఇంతకీ ఎవరికి ఎవరు బీ టీం, ఎవరికి ఎవరు వెన్నుదన్నుగా నిలుస్తూ తెర వెనుక మద్దతు ఇస్తున్నారు? లోక్సభ ఎన్నికల వేళ సాగుతున్న పొలిటికల్ గేమ్లో నడుస్తున్నదేంటి?
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జాతర రంజుగా సాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం రంజుగా సాగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వారుతో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య బీ టీం మంటారగడం మరింత రాజుకుంటోంది. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బీజేపీ, బీఆర్ఎస్ బీ టీం అని ఆరోపిస్తోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎన్నికల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్, మేడిగడ్డ బ్యారేజ్లు కుంగుబాటును అస్త్రంగా మార్చుకున్న హస్తం నేతలు గులాబీ నేతలను బీజేపీ కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా అదే పాట పాడుతోంది హస్తం పార్టీ. తాజాగా రిజర్వేషన్ల వ్యవహారంపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ టార్గెట్గా విరుచుకుపడ్డారు. బీజేపీ కుట్రను ఎందుకు నిలదీయడం లేదని మండిపడ్డారు. ఇక ఇదే సందర్భంగా ఈటెలతో మల్లారెడ్డి సంభాషణపై నిలదీశారు. మల్లారెడ్డిపై పార్టీపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అలాగే ఈటెలను కేసీఆర్ విమర్శించకపోవడం కూడా బీజేపీతో దోస్తానే కారణమన్నారు. జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసమే బీజేపీ కుట్రను నిలదీయడం లేదని ఫైర్ అయ్యారు. ఇంత స్పష్టంగా ఎన్నికలు దగ్గరకు వస్తుంటే మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని నువ్వు గెలుస్తున్నావు అని అభినందించి అల్లై బల్లై చేసుకుంటే షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా, కనీసం వివరణ కూడా అడగకుండా ఆయన బీజేపీని ఓడిస్తా అని రంకెలేస్తున్నాడు. ఇక సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యారని, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. అందుకే ఆదానాన్ని కౌగిలించుకున్నారని, మోదీని బడేబైని వ్యాఖ్యానించారని మండిపడ్డారు. హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో వీక్ క్యాండిడేట్లను పెట్టి పరోక్షంగా బీజేపీ విజయానికి సహకరించారని మండిపడ్డారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు కోసమే రేవంత్ తప్పిస్తున్నారని విమర్శలు గుప్పించారు. అందుకే డమ్మీ అభ్యర్థులను బరిలోకి దించారని ఆరోపించారు హరీష్ రావు. అలాగే నామినేషన్ రేపు అనగా అభ్యర్థులను ప్రకటించడం వెనక ఉన్న రహస్యం కూడా బీజేపీ విజయం కోసమేనని నిప్పులు చెరిగారు. ఇకపోతే బస్సు యాత్ర సందర్భంగా కాంగ్రెస్ వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఎవరికి బీటీమని ప్రశ్నిస్తున్నారు. భువనగిరిలో కాంగ్రెస్, బీజేపీలు మిలాఖత్ అయ్యాయి కాబట్టే బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ నుంచి చైర్మన్, బీజేపీ నుంచి వైస్ చైర్మన్ స్థానాల్లో ఉన్నారని ఆరోపించారు. ఇవాళ నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావు, బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి. ఇది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ హుజూరాబాద్ ఎన్నికల్లో ఏం చేసినావు నువ్వు? ఆ రోజు హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరిగితే వీక్ క్యాండిడేట్ను పెట్టి కాంగ్రెస్ డిపాజిట్ జప్తయ్యేటట్టు చూసి బీజేపీ గెలుపుకు సహకరించింది నువ్వు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కానీ, మునుగోడు ఉప ఎన్నికల్లో కానీ, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 3 చోట్ల నీ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ ఎందుకు పోయింది? నువ్వు బీజేపీతో కుమ్మక్కై బలహీనమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టి పరోక్షంగా నువ్వు బీజేపీకి సహకరించి 3 చోట్ల బీజేపీ పార్టీని దగ్గరుండి గెలిపించింది రేవంత్ రెడ్డి. మరోపక్క కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒకటేనని కమల్నాథులు ఆరోపిస్తున్నారు. ఇటీవల బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా ప్రచారం నిర్వహించిన సభావేదికగా కేంద్ర మంత్రి అమిత్ షా ఈ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటి కాకపోతే ధరణి, కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై రేవంత్ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడలేదని నిలదీశారు అమిత్ షా. ఆయనే కాదు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా కమల్నాథులు అందరి నోటి వెంట ఈ మాట వినిపిస్తోంది. కేసీఆర్ వేరు, రేవంత్ రెడ్డి వేరు అని అనుకుంటారు ప్రజలు. కేసీఆర్ 100 అబద్ధాలు ఆడితే రేవంత్ రెడ్డి అనేటోడు 1000 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి, కేసీఆర్ కూడా వీణా వాణి లాంటి అవిభక్త కవలలు వీళ్ళిద్దరు. ఆయన ఒకటి మాట్లాడితే ఈయన 2 మాట్లాడతాడు. జూటా మాటలు మాట్లాడమంటే రేవంత్ గారు కేసీఆర్ కంటే 2 ఆకులు ఎక్కువ చదువుకున్నాడు తప్ప ఇంకా అంతకంటే ఎక్కువ నిజాలైతే వెళ్ళలేవు. ఈ అవిభక్త కవలని వైద్య రంగం ఎట్లయితే సెపరేట్ చేయలేకపోతుందో ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా. తెలంగాణ పార్లమెంట్ ఫైట్లో బీ టీం డైలాగ్ వార్ మరింత తీవ్రమైంది. ఈ డైలాగ్ లేకుండా
ప్రచారం ముగించడం లేదు నాయకులు. దీంతో తెలంగాణ ప్రజానీకమంతా ఎవరికి ఎవరు బీ టీం, అసలు తెర వెనుక జరుగుతుంది ఏంటి, కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు కమలనాథులు గులాబీ దళం ఒకటేనా, లేదంటే బీఆర్ఎస్ విమర్శిస్తున్నట్టు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ కుమ్మక్కయ్యారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి రాజకీయ చదరంగంలో కేవలం ఇవన్నీ ఆరోపణలేనా, లేదంటే మద్దతు పాలిటిక్స్ నడుస్తున్నాయా అన్నది తేలాలంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలే సాక్ష్యాలుగా నిలుస్తాయంటున్నారు రాజకీయ నిపుణులు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ తెరిచారు. పార్టీ పరంగా ప్రత్యేక సోషల్ మీడియా అకౌంట్ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఆయన ఇప్పటివరకు అకౌంట్ ఓపెన్ చేయలేదు. ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా కీ రోల్ పోషిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా ఎక్స్, ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఖాతా తెరిచిన నిమిషాల్లోనే వేలాది మంది ఫాలోవర్లు కేసీఆర్ను ఫాలో అయ్యారు. గులాబీ బాస్ కేసీఆర్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎక్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పేరుతో ఎక్స్ అకౌంట్ ఉంది. తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పేరుతో ఆయన సొంతంగా ఎక్స్ ఖాతా ప్రారంభించారు. ఇకపై సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత వరుస ప్రచారాలు, సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు కేసీఆర్. కాంగ్రెస్ వైఫల్యాలే టార్గెట్ గా విమర్శలకు పదును పెడుతున్నారు. అయితే ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజలకు దగ్గర కావాలని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు తాజాగా ఎక్స్, ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్లు తెరిచినట్లు సమాచారం. సోషల్ మీడియాలో కేసీఆర్ యాక్టివ్ కావడంతో చాలా విషయాలు చెప్పుకోవచ్చనే యోచనలో ఆ పార్టీ క్యాడర్ ఉంది. దీంతో పాటు ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తెచ్చేందుకు ఉపయోగపడుతుందని క్యాడర్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఖాతా తెరిచిన కొద్ది గంటల్లోనే తనకు ఎదురైన సంఘటనలు పంచుకున్నారు. మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంటు పోయిందని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు. నియోజకవర్గాల్లో రోజుకు 10 మార్లు కరెంటు పోతుందని మాజీ శాసనసభ్యులు ఆ సందర్భంగా తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే మహబూబ్ నగర్ లో కరెంట్ కోతలపై మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన ట్వీట్ పై రాష్ట్ర విద్యుత్ సంస్థ TSSPDCL స్పందించింది. ఆయన పర్యటనలో ఉన్నప్పుడు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేదని స్పష్టం చేసింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో 2 సార్లు కరెంట్ పోయిందని కూడా అవాస్తవమని బదులు ఇచ్చింది. మొత్తానికి రాజకీయాల్లో ఉన్న నేతలంతా ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. తాము చెప్పాలని అనుకున్న అంశాలను నేరుగా సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్ట్ చేస్తూ తమ అభ్యర్థి పార్టీలపై, నేతలపై విమర్శలు సంధిస్తున్నారు. అందుకే ఇప్పటి వరకు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వని కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎక్స్ ఖాతాలోకి అడుగుపెట్టారనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మద్యం కుంభకోణంలో కవిత ఇప్పటికే జైలుకు వెళ్లిందని, రానున్న రోజుల్లో కాళేశ్వరం అవినీతిపై, ధరణి కుంభకోణంపై కేసీఆర్, కేటీఆర్ ఖచ్చితంగా జైల్లోకి వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆలోచన వల్లే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మిగిల్చారని రాజగోపాల్ మండిపడ్డారు. మండల కేంద్రంలో చౌటుపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్తో సహా మండలంలోని పలు గ్రామాల నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం కూడా ఈ రోజు గత 10 సంవత్సరాలుగా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ బతుకులు మారలేదో, జీవితాల్లో
వాళ్ళు ఏదైతే మార్పు వస్తుంది, మాకు ప్రభుత్వం అండగా ఉంటుంది, తెలంగాణ వస్తే మాకు లాభం జరుగుతుందని చెప్పి భావించిన వివిధ వర్గాల ప్రజలు ఎంతో నిరాశతోటి 10 ఏళ్లు ఎదురు చూసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి, ఈ పేదల బతుకులు, బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఇది పేదోళ్ళ రాజ్యం రావాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ కరెంటు గురించి కాదని, రాజకీయంగా ఆయనకు పవర్ లేకుండా పోవడమే ఆయన బాధ అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో భోజనం చేసేటప్పుడు 3 సార్లు కరెంటు పోయిందని కేసీఆర్ చెబితే నమ్మేవారు ఎవరూ లేరని అన్నారు. నిజాలను అసత్యాలుగా మార్చి ఎలా చెప్పాలో కేసీఆర్కు బాగా తెలుసని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలు గుర్తులేరని, ప్రతిపక్షంలోకి వచ్చాక ప్రజలు గుర్తొచ్చారా అని నిలదీశారు. చిత్రం ఏంటంటే నిన్న మహబూబ్ నగర్లో వాళ్ళ మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో బస చేసినప్పుడు ఆయన తినేటప్పుడు 3 సార్లు కరెంటు పోయిందని ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు, ప్రెస్లో చెప్పిండు. నేను అసలు రైతుల కష్టాలు ఎట్లున్నాయో ఆయన ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా కరెంటు కరెక్ట్గా అందుతుందా లేదా అని రివ్యూ చేసిన సందర్భం ఎప్పుడైనా ఉందా? ఎప్పుడైనా ఉన్నదా? ఆయనంట నిన్న భోజనం చేస్తుంటే 3 సార్లు కరెంటు పోయిందంట. ఇక కేసీఆర్ ముచ్చట్లు ఇంత బక్వాజ్ ముచ్చట్లు అంటే బక్వాజ్ ముచ్చట్లు అయినాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రైతుల కాంటాల్లో తరుగుబెట్టిన రేవంత్ రెడ్డికి ఓట్లలో తరుగుబెట్టి సత్తా చూపాలన్నారు. 4.5 నెలల కాంగ్రెస్ పాలనలో తిట్లు తప్పితే దేవుని మీద ఒట్లు మాత్రమే కనిపిస్తున్నాయన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బాగా మాట్లాడినావు కదా, నేను రైతుల కాంటాల్లో తరుగు పెట్టిన రేవంత్ రెడ్డికి ఓట్ల తరుగు పెట్టి మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు బోనస్ ఎగ్గొట్టినావు, 15,000 రైతు బంధు ఎగ్గొట్టినావు, 24 గంటల కరెంట్ అని మోసం చేసినావు, వ్యవసాయ కూలీలకు 12,000 అగం పట్టించినావు, కౌలు రైతులకు 15,000 మోసం చేసినావు. అన్ని అబద్దాలు చెప్పి గద్దె మీద కూర్చున్న ఈ రేవంత్ రెడ్డికి ఇవాళ ఓట్లతో మనం గుణపాఠం చెప్పాలి. టీవీ పెట్టే 4.5 నెలల కాంగ్రెస్ పాలనలో టీవీ పెట్టి ఏం కనబడుతుంది? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు, ఇంకేమైనా ఉన్నదా? నీ 4,000 పింఛన్ ఏడవా, నీ 2,500 ఏడవా, నీ రుణమాఫీ ఏడవా, నీ కరెంట్ ఏడవా? బీజేపీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీని అడ్డుకునే శక్తి బీఆర్ఎస్కే ఉందన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాకుండా అడ్డుకోగలుగుతామని, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకోగలమన్నారు. డీలిమిటేషన్లో అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్కే ఉందన్నారు. తమను ప్రజలు ఓడించలేదని, తమను తామే ఓడించుకున్నామని అన్నారు. ఒకరి పెత్తనం మరొకరు ఓర్వలేక తామే ఓడించుకున్నామని అన్నారు కేటీఆర్. 12 ఎంపీ సీట్లు బీఆర్ఎస్కి ఇస్తే ఏడాదిలోపు తెలంగాణను కేసీఆర్ శాసించే రోజు వస్తుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 3-4 గొప్ప గుళ్ళున్నాయి. వేములవాడ రాజన్న ఎప్పుడొచ్చిండే తెలియదు, ఎప్పటి నుంచో ఉన్నాడు, శతాబ్దాలు దశాబ్దాలు 100,000 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు. కొండగట్టు అంజన్న ఎప్పుడొచ్చిండే? మీ ఇల్లందకుంటల రామాలయం ఎప్పుడొచ్చింది? రాముల వారికి గుడి ఎప్పుడొచ్చింది? మా సిరిసిల్ల మార్కండేయుల గుడి ఎప్పుడొచ్చింది? ఎవరికి తెలియదు. 100,000 ఏళ్ళకెళ్ళి ఉన్నాయి, కొత్తగా వచ్చినాయి కాదు ఇవి. మరి బీజేపీ ఎప్పుడొచ్చింది? 1980. మరి నిన్నగాక మొన్న పుట్టిన బీజేపీ మేమే దేవుడికి మొత్తం గుత్తా, దేవుడు మొత్తం మేమే అరుచుకుంటున్నాం, దేవుడిని మొత్తం మేమే చూసుకుంటున్నాం అంటే మనం పిచ్చోళ్ళమా? రాముడు మర్యాద పురుషుడు. రాముడు ఏం చెప్పిండు? రాజధర్మం పాటించని వాళ్ళని ఎట్టి పరిస్థితిలో క్షమించొద్దన్నాడు. రాజధర్మం అంటే ఏంది? ఏ పదవిలోనైతే నిన్ను కూర్చోబెట్టినమో. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘ పరివార్ తొలి నుంచి రాజ్యాంగం నిర్దేశించిన అన్ని రిజర్వేషన్లకు మద్దతుగా నిలుస్తోందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు అనుకూలమైన కొందరు సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలతో దుష్ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకమని కొందరు సర్క్యులేట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగం ప్రకారం అమల్లో ఉన్న రిజర్వేషన్లకు తామెన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. मैं यहाँ आया कल तो मैंने सुना एक वीडियो घूम रहा है कि संघ वाले बाहर से तो बात ही अच्छे करके अंदर जाके कहते हैं आरक्षण का हमारा विरोध है, बाहर हम बोल नहीं सकते। अभी एकदम असत्य बात है, गलत बात है। जब से आरक्षण आया है तब से
संविधान सम्मत सारे आरक्षण को संघ पूर्ण समर्थन देता है और संघ ये कहता है कि आरक्षण जिनके लिए है उनको जब तक आवश्यक लगेगा या सामाजिक कारणों से दिया गया है वो भेद। ఎన్నికల ప్రచారంలో బీజేపీపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రిజర్వేషన్లు తొలగిస్తామని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే అబద్ధాన్ని ప్రతిరోజు మాట్లాడుతున్నారని, మోదీపై ఎవరూ అవినీతి ఆరోపణలు చేయలేరన్నారు. గత 10 ఏళ్లుగా మోదీ పాలన పారదర్శకంగా ఉందన్నారు. ఏ రంగంలోనూ మోదీ పాలనను తప్పుబట్టే అవకాశం విపక్షాలకు లేకుండా పోయిందన్నారు కిషన్ రెడ్డి. ఎజెండా సెట్ చేస్తే ఇక ఆ ఎజెండాలో మేము పడదలుచుకోలేదు. ఇది ఒక సామాజిక సమస్య కాబట్టి, బడుగు బలైన వర్గాల పట్ల అవమానం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది కాబట్టి, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు కాబట్టి మేము ఈరోజు చెప్తా ఉన్నాం. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి జవాబు చెప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ సర్టిఫికెట్ అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఏంటో, ఎస్సీ ఎస్టీ బీసీల సామాజిక సమస్య పైన భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంటో మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెటో, రాహుల్ గాంధీ సర్టిఫికెటో, కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవింద్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఒక పక్క లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ డీపీసీసీ చీఫ్ షాక్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ను నిరంతరం విమర్శించే ఆమ్ ఆద్మీ పార్టీలో పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఢిల్లీ కాంగ్రెస్ వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకోవడానికి నిరసనగా లవ్లీ రాజీనామా చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు తన రాజీనామా పంపారు. తాను ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవిలో కొనసాగలేనని అరవింద్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.